వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్. ఈ వీడియోలో ఈరోజు హిందూ న్యూస్ పేపర్ చదువుదాం. బై రీడింగ్ అ న్యూస్ పేపర్ ఎవ్రీ డే యూ విల్ లెర్న్ మోర్ అండ్ మోర్ న్యూ వర్డ్స్. దే హెల్ప్ యూ అ లాట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో స్పేర్ యువర్ అట్లీస్ట్ 10 minutes time to read English newspaper every day. Let's go to the newspaper to read now. Indian forces brought Pakistan to its knees. Knees అంటే మోకాళ్ళు కదా. ఇండియన్ ఫోర్సెస్ భారత బలగాలు బ్రాడ్ పాకిస్తాన్ని తీసుకొచ్చాయి టు ఇట్స్ నీస్, దాని యొక్క మోకాళ్ళ మీదికి తీసుకొచ్చాయి. భారత బలగాలు పాకిస్తాన్ని లొంగ తీసుకున్నాయి అని అర్థం. విదిన్ అవర్స్, కొన్ని గంటల లోపలనే, అంటే కొద్ది గంటల వ్యవధిలోనే భారత బలగాలు పాకిస్తాన్ని లొంగ తీసుకున్నాయి అని పిఎం చెప్పడం జరిగింది. మోడీ హెయిల్స్ రోల్ ప్లేడ్ బై ఇండియన్ టెక్నాలజీ. మోడీ హెయిల్స్ అంటే పొగుడుట. మోడీ పొగిడారు. రోల్ ప్లేడ్ అంటే పోషించినటువంటి పాత్ర. బై ఇండియన్ టెక్నాలజీ భారతీయ సాంకేతికత పోషించినటువంటి పాత్రను మోడీ పొగిడారు. అండ్ ఇంకా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోనే తయారీ అని అర్థం. అంటే ఇది కంపెనీలకు సంబంధించినటువంటిది. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇన్ సక్సెస్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్లో మేక్ ఇన్ ఇండియా కూడా పోషించినటువంటి పాత్రను, భారతీయ సాంకేతికత పోషించిన పాత్రను మోడీ పొగిడారు. ద ప్రైమ్ మినిస్టర్స్ రిమార్క్ అంటే వ్యాఖ్య, ఆయన మాట్లాడినటువంటి మాట, చెప్పిన మాట. కమ్స్ ఏ డే ఆఫ్టర్, ఒక రోజు తర్వాత వచ్చింది. ఏ రోజు తర్వాత అంటే ద ఐఏఎఫ్ ఆఫ్టర్ ద ఐఏఎఫ్ చీఫ్స్ స్టేట్మెంట్. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు అయిన ఒక రోజు తర్వాత మోడీ యొక్క వ్యాఖ్య వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే దట్ ఇండియా డౌన్డ్ అంటే కూల్చివేసింది అని అర్థం. డౌన్ అనే పదాన్ని మనం యూజువల్గా ఒక ప్రిపోజిషన్ గానో లేకపోతే అడ్వర్బ్ గానో యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ చేసినటువంటి మ్యాజిక్ ఏంటంటే ఆ పదాన్ని వర్బ్గా తీసుకోవడం జరిగింది. సో డౌన్డ్ ఇది వర్బ్ 2 అనమాట. V2. డౌన్డ్ అంటే కూల్చివేసింది, కింద పడగొట్టింది అని అర్థం. డౌన్డ్ దేనిని కూల్చేసింది? 6 ఎనిమీ ప్లేన్స్ డ్యూరింగ్ ద ఆపరేషన్ సింధూర్ సమయంలో 6 ఎనిమీ ప్లేన్స్, 6 శత్రు విమానాలను పాకిస్తాన్కు చెందిన 6 శత్రు విమానాలను ఇండియా కూల్చివేసింది, భారత బలగాలు కూల్చివేశాయి అని ఐఏఎఫ్ చీఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ ఆన్ సండే, ఆదివారం రోజున ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. దాట్ ఏంటిదంటే పాకిస్తాన్ వాజ్ బ్రాట్ టు ఇట్స్ నీస్. పాకిస్తాన్ని దాని మోకాళ్ళ మీదకి తీసుకురావడం జరిగింది, తెచ్చారు, భారత బలగాలు తెచ్చాయి అని. అంటే పాకిస్తాన్ని లొంగ తీసుకున్నాయి భారత బలగాలు. విదిన్ ఏ ఫ్యూ అవర్స్, కొద్ది గంటల సమయంలోనే భారత బలగాలు పాకిస్తాన్ని లొంగ తీసుకున్నాయి. ఎప్పుడంటే డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ని భారత బలగాలు లొంగ తీసుకున్నాయి. విచ్ షోకేస్డ్ ఇండియాస్ కెపబిలిటీస్. విచ్ అంటే అది అని అర్థం ఇక్కడ. విచ్ షోకేస్డ్ అంటే చూపించాయి లేదా ప్రదర్శించాయి. షోకేస్డ్ ఏం చూపించాయంటే ఇండియాస్ కెపబిలిటీస్, ఇండియా యొక్క సామర్థ్యాలను, ఇండియా యొక్క శక్తి సామర్థ్యాలను చూపించాయి, సత్తాను చూపించాయి, బలాన్ని చూపించాయి అని అర్థం. ఇక్కడ చూడండి, ఒక గ్రామర్ పాయింట్ చూద్దాం. పాకిస్తాన్ బ్రాట్ అంటే పాకిస్తానే తెచ్చింది అని అర్థం. పాకిస్తాన్ అనేది సబ్జెక్ట్గా తీసుకొని బ్రాట్ వర్బ్ అవుతుంది కాబట్టి పాకిస్తాన్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తే దాని అర్థం ఎలా ఉంటుందో చూడండి. పాకిస్తాన్ బ్రాట్ అంటే పాకిస్తాన్ తెచ్చింది అని అర్థం. మరి ఇక్కడ చూడండి, సబ్జెక్టుకు మెయిన్ వర్బ్కు మధ్యన వాజ్ ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది. పాస్ట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో ఒక హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3, మెయిన్ వర్బ్ 3 ఉన్నప్పుడు అది ప్యాసివ్ వాయిస్లో ఉంటుందన్నమాట సెంటెన్స్. సో ఇక్కడ అర్థం ఎలా వస్తుందంటే పాకిస్తాన్ వాజ్ బ్రాట్, పాకిస్తాన్ తేబడింది అంటే పాకిస్తాన్నే వేరే వాళ్ళు తీసుకొచ్చారు అని అర్థం. పాకిస్తాన్ని లొంగ తీసుకున్నారు అని అర్థం. ఓకే, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో అర్థం వస్తుంది కాబట్టి దీన్ని గమనించాలి. హిజ్ రిమార్క్, అతని యొక్క అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్స్ రిమార్క్ అనమాట. కేమ్ ఏ డే ఆఫ్టర్, ఒక రోజు తర్వాత వచ్చింది. కేమ్ ఏ డే ఆఫ్టర్ ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి ఏపీ సింగ్
చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అయినటువంటి అనౌన్స్డ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి ఏపీ సింగ్ అనౌన్స్ చేసిన ఒక రోజు తర్వాత ప్రైమ్ మినిస్టర్ వ్యాఖ్య వచ్చింది. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ బలగాలు, ఇండియన్ వైమానిక దళాలు, ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళాలు, భారతీయ వైమానిక దళాలు హ్యాడ్ డౌన్డ్ కూల్చివేశాయి 6 పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానం. 6 పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్, పాకిస్తాన్కి చెందిన 6 విమానాలను భారత బలగాలు కూల్చివేశాయి. డ్యూరింగ్ ద ఆపరేషన్ సింధూర్ సమయంలో 6 పాకిస్తాన్ విమానాలను కూల్చివేశాయి అని అనౌన్స్ చేసిన ఒక రోజు తర్వాత ప్రధానమంత్రి మాట్లాడారు. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ స్పీకింగ్, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. ఇన్ పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ ఇది. ప్రైమ్ మినిస్టర్ వాజ్ స్పీకింగ్, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. ఇన్ బెంగళూరులో మాట్లాడారు. ఎప్పుడు? ఆఫ్టర్ ఇనాగరేటింగ్, ప్రారంభించిన తర్వాత, ఆఫ్టర్ ఇనాగరేటింగ్ కీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఏంటి? ఒక కీలకమైనటువంటి రవాణా వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించిన తరువాత ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాకుండా ఇంకా ఇంక్లూడింగ్ ద లాంగ్ వెయిటెడ్ ఎల్లో లైన్ ఆఫ్ ద సిటీస్ నమా మెట్రో. బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి నమా మెట్రో ఎల్లో లైన్ దాన్ని కూడా ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్. మై అంటే ప్రధానమంత్రి అంటున్నారు ఇక్కడ. దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ టు బెంగళూరు ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్, హీ సెడ్. ఆపరేషన్ సింధూర్ తరువాత ఇదే నా మొదటి సందర్శన అని ప్రధానమంత్రి చెప్పారు. హీ సెడ్, చెప్పారు. ద ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం సక్సీడెడ్, విజయవంతమైంది, గెలిచింది. ఎక్కడ అంటే ఇన్ పెనిట్రేటింగ్ అంటే చొచ్చుకొని పోవడం. ఇన్ పెనిట్రేటింగ్ సెవెరల్ కిలోమీటర్స్ ఆఫ్, చాలా కిలోమీటర్లు చొచ్చుకుపోవడంలో భారత సైన్యం విజయం సాధించింది. ఆఫ్ పాకిస్తాన్ టెరిటరీ, పాకిస్తాన్ భూభాగంలోకి చాలా కిలోమీటర్ల వరకు భారత సైన్యం చొచ్చుకొని పోవడంలో విజయం సాధించింది. ఆఫ్టర్ క్రాసింగ్ ద బార్డర్, మన బార్డర్ దాటిన తర్వాత పాకిస్తాన్లోకి చొచ్చుకొని పోయి కొన్ని కిలోమీటర్ల వరకు భారత సైన్యం వెళ్ళింది, లోపలికి వెళ్ళడంలో విజయం సాధించింది అని ప్రధానమంత్రి చెప్పారు. ద వరల్డ్ హ్యాస్ సీన్, ప్రపంచం చూసింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, సీన్ అనేది V3, సీన్ వర్బ్ 3 అనమాట. ద వరల్డ్ హ్యాస్ సీన్, ప్రపంచం చూసింది. అవర్ క్యాపబిలిటీస్, మన యొక్క శక్తి సామర్థ్యాలను చూసింది. మన యొక్క క్యాపబిలిటీస్ని, మన యొక్క సత్తాను చూసింది. టు బ్రింగ్ పాకిస్తాన్ టు ఇట్స్ నీస్ విదిన్ ఏ ఫ్యూ అవర్స్, కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ని మెడలు వంచడం, పాకిస్తాన్ని మోకాళ్ళ మీదకి తీసుకురావడం, పాకిస్తాన్ని లొంగ తీసుకోవడం ప్రపంచం చూసింది అని ప్రధానమంత్రి చెప్పారు. హెయిలింగ్ ద రోల్ ప్లేడ్, హెయిలింగ్ అంటే పొగడటం, పొగుడుతూ ద రోల్ ప్లేడ్ బై ఇండియన్ టెక్నాలజీ, భారతీయ సాంకేతికత, ఇండియన్ టెక్నాలజీ రోల్ ప్లేడ్, పోషించినటువంటి పాత్ర. అండ్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, హీ సెడ్. మేక్ ఇన్ ఇండియా ప్లస్ ఇండియన్ టెక్నాలజీ, ఈ రెండు కూడా పోషించినటువంటి పాత్రను పొగుడుతూ ద యూత్ ఫ్రమ్ బెంగళూరు అండ్ కర్ణాటక, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి యువకులు, బెంగళూరు యువత, కర్ణాటక యువత కూడా చేశారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది. హ్యాడ్ మేడ్ ఏ కీ కాంట్రిబ్యూషన్, ఒక కీలకమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేశారు, సేవ చేశారు. టు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి భారతీయ టెక్నాలజీ, అట్లాగే మేక్ ఇన్ ఇండియా, కర్ణాటక, బెంగళూరు ప్రజలు కూడా సేవ చేశారు అని. ఆన్ సాటర్డే డెలివరింగ్ ద 16th ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాట్రే మెమోరియల్ లెక్చర్, ఉపన్యాసంలో బెంగళూరులో సాటర్డే రోజున ఎయిర్ చీఫ్ మార్షల్, ఇప్పుడున్నటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి సింగ్ హ్యాడ్ సెడ్, ఆయన చెప్పారు, స్మారక ప్రసంగంలో ఆయన చెప్పారు. సెడ్ దాట్ అట్లీస్ట్ 5 ఫైటర్స్ బిలాంగింగ్ టు ద పాకిస్తాన్
ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించినటువంటి, పాకిస్తాన్ వైమానిక దళాలకు సంబంధించినటువంటి 6 విమానాలు వర్ డౌన్డ్ కూల్చబడ్డాయి. 6 విమానాలు కూల్చబడ్డాయి. అలాంగ్ విత్ 1 లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్, అలాంగ్ విత్ అంటే వాటితో పాటుగా 1 లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్, ఒక పెద్ద విమానం కూడా కూల్చబడింది. విచ్, ఆ విమానం అని అర్థం. విచ్ అంటే అది అని ఇక్కడ. విచ్ వాస్, అది ఈదర్ అయినా కావచ్చు అన్నట్టు. ఈదర్ యాన్ ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ అయినా కావచ్చు. ఆర్, లేదా యాన్ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్. ఎర్లీ బోర్న్ అంటే వాయు మార్గంలో హెచ్చరిక చేసేటటువంటి విమానమైనా కావచ్చు. బెంగుళూరుస్ ఐడెంటిటీ, బెంగుళూరు యొక్క గుర్తింపు. ద ప్రైమ్ మినిస్టర్ లెయిడ్ ద ఫౌండేషన్ స్టోన్, ప్రైమ్ మినిస్టరు ఫౌండేషన్ స్టోన్‌ని వేశాడు. టు ద నమ్మ మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్ట్. నమ్మ మెట్రో, బెంగుళూరులో నమ్మ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ 3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు ప్రైమ్ మినిస్టర్. అండ్ ఫ్లాగ్డ్ ఆఫ్, జెండా ఊపాడు. ఫ్లాగ్డ్ ఆఫ్ 3 వందే భారత్ సర్వీసెస్, 3 వందే భారత్ సేవలకు ఫ్లాగ్డ్ ఆఫ్, జెండా ఊపడం జరిగింది. బెంగుళూరు నుంచి బెళగవి, శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా అమృత్సర్, నాగపూర్ టు పూణే, ఈ 3 సేవలకు ప్రధానమంత్రి జెండా ఊపడం జరిగింది. హీ ఆల్సో హెల్డ్ ఏ రోడ్ షో, హెల్డ్ అంటే నిర్వహించాడు. హీ ఆల్సో హెల్డ్ ఏ రోడ్ షో, రోడ్ షో కూడా బళ్ళారి రోడ్ మీద రోడ్ షో కూడా నిర్వహించాడు. అర్జింగ్, అర్జింగ్ అంటే కోరుతూ, అర్జింగ్ బెంగుళూరు ప్రజల్ని కోరుతూ, టు టేక్ ద లీడ్, నాయకత్వం వహించండి అని కోరుతూ, ఇన్ ద మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో మీరు కూడా నాయకత్వం వహించండి అని బెంగుళూరు ప్రజలను ప్రధానమంత్రి కోరారు. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో మీరు కూడా నాయకత్వం వహించండి. మిస్టర్ మోడీ సెడ్, మోడీ గారు చెప్పారు, బెంగళూరు హ్యాస్ బికమ్, బెంగళూరు అయ్యింది, బెంగళూరు హ్యాస్ బికమ్ ద సింబల్, బెంగళూరు ఒక సింబల్ అయ్యింది ఆఫ్ న్యూ ఇండియాస్ గ్రోత్, న్యూ ఇండియా నవభారత అభివృద్ధికి బెంగళూరు అనేది ఒక సింబల్ అయ్యింది, సింబల్గా మారింది. హ్యాస్ బికమ్, సింబల్గా మారింది. ఎలా అంటే డ్యూ టు ద హార్డ్ వర్క్ ఆఫ్ ద పీపుల్ హియర్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కష్టంతో, వాళ్ళ యొక్క శ్రమతో బెంగళూరు సిటీ ఒక సింబల్గా మారింది. ఇండియా యొక్క, భారతదేశ నవభారత అభివృద్ధికే ఒక సింబల్గా బెంగళూరు సిటీ మారింది అని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పిన మాటలని అర్థం. బెంగళూరుస్ ఐడెంటిటీ, బెంగళూరు యొక్క గుర్తింపు అనేది ఈజ్ విత్ ద గ్లోబల్ సిటీస్, ప్రపంచ నగరాలలో ఉంది. బెంగళూరు యొక్క గుర్తింపు అనేది ప్రపంచ నగరాలలో ఉంది. ఇట్ షుడ్ నాట్ ఓన్లీ కంపీట్, ఇట్ షుడ్ నాట్ ఓన్లీ కంపీట్, కేవలము పోటీ పడటం మాత్రమే కాదు, కేవలం పోటీ మాత్రమే కాదు, బట్ ఆల్సో లీడ్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం వహించాలి. కేవలం పోటీ పడటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నాయకత్వం వహించాలి అని చెప్పేసి బెంగళూరు ప్రజల్ని పిఎం మోడీ గారు అర్జ్ అంటే కోరడం జరిగింది. ద న్యూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ బెంగళూరు, బెంగళూరులో ఉన్నటువంటి కొత్త రవాణా వ్యవస్థ, ఆ రవాణా వ్యవస్థ ఏంటంటే మెట్రో ఎల్లో లైన్ అయినటువంటి కొత్త రవాణా వ్యవస్థ విల్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్ టు ద సిటీ, బెంగళూరు సిటీకి మంచి బలాన్ని ఇస్తుంది. విల్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్ బలాన్ని ఇస్తుంది. హీ యాడెడ్, అలా అని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. స్టేటింగ్ దట్, వివరిస్తూ, దట్ ఏంటిది, ఏం వివరిస్తూ అంటే బెంగళూరుస్ నమ్మ మెట్రో హ్యాడ్ ప్రొవైడెడ్ ఏ న్యూ మోడల్ ఫర్ ద కంట్రీ, దేశానికి ఒక కొత్త నమూనాను బెంగళూరు సిటీ ప్రొవైడ్ చేసింది, ఇచ్చింది. దేశానికి ఒక కొత్త నమూనాని బెంగళూరు సిటీ ఇచ్చింది అని ద ప్రైమ్ మినిస్టర్ సెడ్, ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్, అది ప్రేరేపిస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్ టు సీ కార్పొరేట్ కంపెనీస్ అయినటువంటి సచ్ యాజ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్, బయోకాన్ అండ్ డెల్టా ఎలక్ట్రానిక్స్, ఈ కంపెనీలన్నీ కూడా మెట్రో స్టేషన్స్ పెట్టుబడి పెట్టడానికి, మెట్రో స్టేషన్స్ పెట్టుబడి పెట్టడానికి త్రూ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, కార్పొరేట్ సామాజిక బాధ్యత అయినటువంటి
ఫండ్స్ ద్వారా ఈ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి చూసేలా చేశాయి. థాంక్ యూ.